నార్మల్గా మాకేదో బినామీలుగా వేరే దగ్గర నుంచి ఉట్టిగా ఇప్పుడు రేవంత్ రెడ్డి కంటే ఇక్కడి నుంచి కాకుండా అక్కడి నుంచి ఎక్కడి నుంచి అయినా డబ్బులు వస్తాయి. మాకు ఒక్కరు కష్టపడితేనే ఇంట్లో రావాలి డబ్బులు. కష్టపడకుండా మేము ఇంట్లో ఖాళీగా ఇప్పుడు ఒక రోజు ఇంట్లో కూర్చున్నామంటే కష్టపడకుండా డబ్బులు ఎవరికి రావు ఊరికే. వాళ్ళకు వచ్చినట్టు మాకు రావు కదా డబ్బులు. కష్టపడితే వస్తాయి. కష్టపడే డబ్బులు ఒక్కొక్క రూపాయి పక్కన పోగేసుకొని కట్టుకున్న ఇల్లులన్నీ ఒకేసారి వచ్చి కూల్చేస్తా అంటే ఎవరు ఊరుకుంటారండి? ఇప్పుడు వాళ్ళ ఇల్లు కూల్చేసుకుంటారా? వాళ్ళ ఇల్లులు మంచిగా ఉన్నాయి. ఇప్పుడు మేము వార్త చెప్పగానే అందరు టెన్షన్లో ఉన్నాము. వాళ్ళ ఫ్యామిలీస్ మంచిగా ఉన్నాయి, వాళ్ళ ఇల్లులు బాగున్నాయి, కానీ మేమే టెన్షన్ పడుతున్నాం కదా. రేవంత్ రెడ్డి గారు బ్యూటిఫికేషన్ అని చెప్పేసి ఈ ల్యాండ్ని తీసేసి గాంధీ స్టాచ్యూ కట్టాలనుకున్నారు. అసలు డెవలప్మెంట్ అంటే ఏంటండి? డెవలప్మెంట్ అంటే ఇది డెవలప్ ఉన్న ఏరియాని తీసేసి డెవలప్మెంట్ చేయడం కాదు కదా. సో ఇక్కడ మేము 450 మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటాం. మేము అందరం కలిసిమెలిసి ఉంటాం. ఇప్పుడు సడన్గా వచ్చి నేను డెవలప్ చేస్తా అంటే సిటీ అవుట్స్కట్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి, వాటిని డెవలప్ చేసుకోవచ్చు కదా. వాటిని డెవలప్ చేయట్లేదు. ఇప్పుడు గాంధీ స్టాచ్యూ పెడితే అందరు వచ్చి చూస్తారు అదే అని అనుకుంటున్నారు. ఇది మంచి ఎన్విరాన్మెంట్. ఈ మంచి ఎన్విరాన్మెంట్ తీసేసి దీని ఒక పొల్యూషన్ చేస్తా అంటున్నారు. ఇప్పుడు గాంధీ స్టాచ్యూ పెట్టడం వల్ల ఇప్పుడు ఇక్కడ ఇది సిటీ మధ్యలో ఉంది. ఇదేమన్నా మంచి ఎన్విరాన్మెంట్ అయిపోతుందా? అక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది, మొత్తం పొల్యూషన్ అయిపోతుంది కదా. దానివల్ల ఏమైనా యూస్ ఉందా? ఇక్కడ ఎవరికైనా యూస్ ఉందా?